హలో క్యూటీస్. ఈరోజు ఏకాదశి అండి. ఏకాదశి రోజు నిన్న నైటే గిన్నెలన్నీ క్లీన్ చేశాను, కానీ స్టవ్ క్లీన్ చేయలేదు. సో ప్రసాదం ఇవన్నీ చేసుకుంటాం కాబట్టి స్టవ్ క్లీన్ చేయాలి కదండి. సో అందుకే మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ స్టవ్ క్లీన్ చేద్దామని చెప్పి క్లీనింగ్ స్టార్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ మరి పైన కొన్ని ఉంటాయి కదండి, వాటర్ బాటిల్స్ ఇవన్నీ తీసేసాను. అండ్ ఆయిల్ డబ్బా కూడా ఉంటుంది, అవన్నీ కూడా తీసేసి ఇంకా స్టార్ట్ చేసేసాను. ఇంకా మీరు కూడా ఏకాదశి రోజు ఏం చేశారు? ఉపవాసం ఉన్నారా? ఉపవాసం ఉంటే చెప్పండి కమెంట్ సెక్షన్లో, మర్చిపోవద్దు. నేనైతే ఉపవాసం అయితే కంపల్సరీ ఉంటానండి. సో ఈసారి కూడా అలానే ఉపవాసం ఉన్నాను. అంటే కంప్లీట్ ఉపవాసం కాదండి, ఫ్రూట్స్ అయితే తింటాను, అప్పుడప్పుడు తింటాను. కొబ్బరి నీళ్ళు, ఫ్రూట్స్ ఇలాంటివి అయితే తాగుతూనే ఉంటాను. ఎందుకంటే మన హెల్త్ కోసం మనం కొంచెమైనా ప్రయారిటీ ఇచ్చుకోవాలి, లేదంటే మనల్ని ఎవరు చూసుకుంటారు చెప్పండి. సో మీరు కూడా ఇలానే తింటారా? లేదంటే ఫుల్ కంప్లీట్గా ఏం తినకుండా ఉండిపోతారు? కొంతమంది ఉండిపోతారండి, ఏమీ తినరు అసలు, కటిక ఉపవాసం. అసలు వాటర్ కూడా చాలామంది చూస్తున్నాను, వాటర్ కూడా తాగరు అసలు. అలా ఎలా ఉండిపోతారో అసలు నా వల్ల కాదండి. ఇంకా ముగ్గులు కూడా పెట్టేసుకున్నాను స్టవ్ క్లీన్ చేసి. అండ్ ఇది వచ్చేసి నా బాత్ పౌడర్ అండి, లైక్ హెడ్ బాత్ పౌడర్ హెయిర్కి. సో మంచిగా ఇది సోక్ చేసేసుకుంటున్నాను. మీకు కూడా ఈ రెసిపీ, అదే ఈ రెసిపీ డీటెయిల్స్ కావాలంటే, రెసిపీ కాదు ఇది, లైక్ ఎలా తయారు చేసిన ఈ పౌడర్ డీటెయిల్స్ కావాలంటే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను. అండ్ దీన్ని సోక్ చేసేసుకుంటే ఇలాంటి మంచిగా మనం చేసుకుని వాడుకోవడం బెటర్ అండి. ఇంకా టీవీలో విష్ణు సహస్రనామం పెట్టేశాను. ఈరోజు చాలా మంచిదండి విష్ణు సహస్రనామం వింటే కూడా చాలా మంచిది, లేదంటే మీరు విష్ణు నామస్మరణం చేసిన చాలా మంచిది. అండ్ ఇల్లు తుడిచేసి మాప్ కూడా పెట్టేస్తున్నాను. ఇలా పండుగ రోజులు ఇలా మాప్ పెట్టుకొని ఇలా చేస్తుంటే మంచి ఫీలింగ్ వస్తుంది. దట్టు హాలిడే అయితే ఇంకా బాగా అనిపిస్తుంది అండి. అండ్ ఇక్కడ వచ్చేసి కండిషనర్ తయారు చేసుకున్నాను. అండ్ ఇది కూడా అడగండి ఒకవేళ కావాలి అంటే. అండ్ దెన్ బొట్లు పెట్టేసుకుంటున్నానండి, ద్వారానికి పసుపు రాసి బొట్లు పెట్టేసుకుంటున్నాను. ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు మనం గుమ్మం కూడా మంచిగా కలకల్లాడాలంటే ఇట్లానే చేయాలి కదా. ముగ్గు పెట్టేసుకున్నాను, ముగ్గు ఎలా ఉందో కూడా చెప్పండి కమెంట్ సెక్షన్లో. అండ్ వచ్చిన తర్వాత ఇంకా దేవుడు, మాది చిన్న దేవుడు మందిరం అండి. సో దాన్నే మంచిగా పూలతో అలంకరించేసుకున్నాను. అండ్ ప్రసాదం ఇంకా అయితే ఏం చేయలేదు, నిన్న సీతాఫలాలు తీసుకొచ్చాను, సో అదే పెట్టేశాను దేవుడి దగ్గర. అండ్ చక్కగా దీపం ధూపం ఇచ్చేసి మంచిగా పూజ చేసేసుకున్నాను. మార్నింగ్ లేచిన వెంటనే పూజ అయిపోతే కొంచెం పీస్ఫుల్గా అనిపిస్తుంది అండి. అందరు లేకముందే పూజ కంప్లీట్ చేసుకుంటే ఇంకా బాగా అనిపిస్తుంది, నాకెందుకో ప్రశాంతంగా అనిపిస్తుంది. సో ఎవ్వరు లేవలేదు కాబట్టి పూజ చేసుకొని కాసేపు స్తోత్రాలు చదువుకుంటున్నానండి. స్తోత్రాలు చదువుకున్నా కూడా మంచిగా అనిపిస్తుంది. సో అదే చేస్తున్నానండి, కాసేపు కూర్చొని ప్రశాంతంగా చదువుకుంటున్నాను. ఇలా దేవుడి గదిని మంచిగా అలంకరించుకున్నాను, నా చిన్న దేవుడి గదిని. అండ్ తర్వాత వాళ్ళు లేచి ఫ్రెష్ అయ్యారు. సో ఫస్ట్ అయితే వాళ్ళకి దోశలు వేసేస్తున్నాను. నేనైతే ఉపవాసం కానీ వాళ్ళైతే కాదు కదండి. సో అందుకే వాళ్ళకి మంచిగా దోశలు వేసేస్తున్నాను. అండ్ వాళ్ళకి పల్లి చట్నీ కూడా చేశానండి కాంబినేషన్గాన, దోశ పల్లి చట్నీ. సో వాళ్ళు తినేస్తారు మంచిగానే, అదే చేస్తాను. ఇక్కడ మా హస్బెండ్కి దోశ వేసేసాను. అండ్ మా బాబు స్నానం చేస్తున్నాడు, వాడు కూడా తర్వాత తినేసాడు. అండ్ తర్వాత సైడ్ బై సైడ్ దేవుడికి పాయసం కూడా చేసేస్తున్నాను. చెప్పాను కదండి మార్నింగ్ ఇంకా అవ్వలేదు, తర్వాత చేస్తానని. సో పాయసం కూడా అయిపోయింది, దేవుడికి ప్రశాంతంగా పాయసం కూడా సమర్పించేశాను. ఇలా దేవుడి పూజలు ఉన్నప్పుడు చాలా బాగా అనిపిస్తుందండి. నాకైతే ముందు రోజు నుంచి బాగా సరదాగా ఉంటుంది ఏం చేయాలని. అండ్ దెన్ తర్వాత టెంపుల్కి వెళ్ళాం అందరం కలిసి. పూణే వెదర్ అయితే చాలా బాగుందండి. అండ్ గుడికి వచ్చేసాము, వర్షం అయితే పడలేదండి, థ్యాంక్ గాడ్. అండ్ టెంపుల్లో అయితే రష్ అలా ఇలా లేదు, చాలా జనాలు ఉన్నారు. అండ్ లోపల షూట్ కూడా చేయకూడదు. తర్వాత ఈ టెంపుల్ అయితే సేమ్ మన సౌత్ ఇండియన్ టెంపుల్ లాగే అనిపిస్తుంది అండి, ఆ వైబే వస్తుంది. ఇంకో టెంపుల్కి వెళ్ళాం. సో ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.